నమస్తే. మీరు చూస్తున్నది తెలంగాణ 19 టీవీ. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో రఘు టిఫిన్ సెంటర్ 28 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2 టిఫిన్లు కొన్నవారికి ఒక లక్కీ డ్రా కూపన్ ఇచ్చి వెంటనే లక్కీ డ్రా కూపన్ ద్వారా తీసి బహుమతులు అందజేశారు. ఈ నెల 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు లక్కీ డ్రా కూపన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 28 సంవత్సరాల క్రితం నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగిన పైకొచ్చిన వ్యక్తి సిటికేసి రఘు. మండలంలో రఘు టిఫిన్ సెంటర్ అంటే ఎవరో తెలియని వారు లేరు. విపత్కర కరోనా సమయంలో కూడా నిరుపేదలకు అన్న ప్రసాదము నిర్వహించారు. మండల కేంద్రంలో సామాజిక సేవలు చేస్తూ ఉంటాడు. ఈ 28 సంవత్సరాల కాలంలో టిఫిన్ సెంటర్ కేవలం 3 రోజులు మాత్రమే బంద్ చేశారు. నిరంతరం సామాజిక సేవలు చేస్తూ యువతలో తనదైన ముద్ర వేసుకున్న సిటికేసి రఘు. చూస్తూనే ఉండండి తెలంగాణ 19 టీవీ. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో రఘు టిఫిన్ సెంటర్ దగ్గర ఉన్నాం. మనము గత 25 సంవత్సరాల నుంచి రఘు టిఫిన్ సెంటర్ మండల ప్రజలకు మరియు మండల కేంద్రంలోని ప్రజలకు ఎంతగానో సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ కరోనా టైంలో కూడా ఇక్కడ నుంచి ప్రజలకు అన్నదాన కార్యక్రమాలను అనేక విధాలుగా సహాయ సహకారం ఇస్తూ నిరంతరము పేద ప్రజల కోసం పాటుపడుతున్న మన రఘు టిఫిన్ సెంటర్ యజమాని ఉన్నారు. అదేవిధంగా చూద్దాము. గత నిరుపేద కుటుంబాల నుంచి కమ్మర్పల్లి మండల కేంద్రంలో నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి గత 29 సంవత్సరాల నుంచి నిరంతరం కష్టపడుతూ కేవలం 28 సంవత్సరాల లోపల 3 రోజులు మాత్రమే షాపు అంటే టిఫిన్ సెంటర్ బంద్ ఉన్నది. దీనికి ఎంతో కమ్మర్పల్లి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రయత్నం చేద్దాం. ఒకసారి మాట్లాడే ప్రజలు మన దగ్గర రఘు టిఫిన్ సెంటర్ యజమాని మాట్లాడుతున్నారు. అందరికీ నా యొక్క చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. ప్రతి ఒక్క ఇంటికి నా గిఫ్ట్ చెందాలని ఆలోచనతో 11 రోజుల నుంచి నేను గిఫ్ట్ పెట్టాల్సి వచ్చింది. ఈ గిఫ్ట్లో సహకరించిన కస్టమర్లందరికీ నా యొక్క ధన్యవాదాలు. అట్లనే నా కుటుంబ సభ్యులైన నా హోటల్ మెంబర్ అంతా ప్రతి ఒక్కరు కష్టపడి ఈ గిఫ్ట్ సహాయం చేశారు. కస్టమర్లు అందరూ సహకరించారు. అందరూ ధన్యవాదాలు. జై శ్రీరామ్.